రాజ్యాంగానికి వారేమైనా అతిథులు అంటుండు పోనీ అమ్మని ఆ బండన్న మనం అతిథులమా మరి రాజ్యాంగానికి గిరీష్ దారామోని మీద మనమే దాడి చేయించడానికి 100 ఆధారాలు ఉన్నాయి. రాజ్యాంగం ప్రజాస్వామ్యం కూలీ చేస్తుంది. మనము రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి మన రాజ్యాంగానికి విరుద్ధమా అని సంసార లెక్క పత్తితో మాటలు ఎత్తుడివి. బెంగాల్ తరహా ముప్పు తలెత్తే ప్రమాదం ఉంది తెలంగాణలో ఉన్న హిందువుల పైన అని అంటా ఉన్న బండన్నవు మరి బెంగాల్ కంటే బ్రహ్మాండమైన దాడి చేయించినాం కదా మనము. ఎట్లా మ్యాచర్ వస్తుంది? రైతులు కదా జర చూసేసి ఉన్నట్టు వదిలేరు. అదే లెస చెప్పుకుంటాం కదా మనం ప్రజాప్రభుత్వాన్ని. హైదరాబాద్ వాన 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 ఇలా మొత్తం వాన జూలే వేసారు. ఇక జేఈ మెయిన్స్ అంట ఫలితాలు విడుదలైనాయంట. 24 మందికి 100% వచ్చిందంట. తెలంగాణ నుంచి 3, ఏపీ నుంచి 1 ఉన్నాయంట. తెలుగు విద్యార్థులకు 8, 16, 22, 24 ర్యాంకులు కూడా ఉన్నాయంట. మరి ఈ జేఈ మెయిన్స్ రిజల్ట్ వచ్చినాయంట. చూడండి నిన్న ఏమని రాసిరు, ఎంఆర్డే వెబ్సైట్లో కీ పెట్టి తీసేసినట్టు రాసిరు. ఇవాళ రిజల్ట్ ఇచ్చేసిరంట. అది ఇంకేంది, హైదరాబాదు ప్రేమ నగరం మిస్ వరల్డ్తో తెలంగాణ ముందుకు ప్రపంచం అంట. చేనేత చీరలు ఆభరణాలను పరిచయం చేయాలి, వచ్చిన వారికి మన ఆతిథ్యాన్ని అని ఇంటర్వ్యూలో చెప్పిందా. ఏందో ఇది మిస్ వరల్డ్ పోటీలకు అన్న ప్రయత్నం చేయి. తెలంగాణలో పేరు ఇట్లా వేస్తాడు, ఇట్లా ఉన్నదాన్ని ఇట్లా లేపుతాడు పేరుని. ఏమని, ఒక ఆయన 7 లక్షల కోట్లు అప్పు తీస్తే నేను 15 లక్షల కోట్లు అప్పు తీస్తా. గట్ల పెంచవలసింది నువ్వు. ఇక చేనేత అందాన్ని చూపిస్తాడంట మిస్ వరల్డ్ పోటీలలో. ఇక ఇది అసలైన ముచ్చట మాట్లాడాలి మా బండన్న జోలి. డూప్లికేట్ గాంధీ కుటుంబం కుట్ర చేస్తాదంట. నేషనల్ హెరాల్డ్ కేసులు కాజేసే యత్నం జరుగుతూ ఉందంట. రాజ్యాంగానికి వారేమైనా అతిథులు అంటుండు పోనీ అమ్మని బండన్న మనం అతిథులమా మరి రాజ్యాంగానికి గిరీష్ దారామోని మీద మనమే దాడి చేయించడానికి 100 ఆధారాలు ఉన్నాయి. లేదు ఆధారాలు లేదు అంటే నేను కాదని చెప్పవైతివి. పోనీ 150 మంది మీద కేసు పెట్టాలి, మా కార్యకర్త మీద దాడి జరిగింది, మా కార్యకర్తను కడుపులో పెట్టుకునే కాషాయ దళపతి నేను అని అనవైతివి. రాజ్యాంగం ప్రజాస్వామ్యం కూలీ చేస్తుంది. మనము రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి మన రాజ్యాంగానికి విరుద్ధమా అని సంసార లెక్క పత్తితో మాటలు ఎత్తుడివి. దయ్యాలు దాని తాతలు వచ్చి వేదాలు వలిచినట్టుగా ఉన్నది. ఇప్పుడు నువ్వు ఇట్లాంటి మాటలు ఎత్తితే నువ్వు చేసిన పుణ్యకోరు పని మర్చిపోయినావు. ఇంకేందా, సోనియా రాహుల్ బెయిల్ తెచ్చుకుంది అప్పుడే. ఇందులో మోదీకి బీజేపీకి ఏం సంబంధం? యూపీఏ హయాంలో బెయిల్ తెచ్చుకున్నట. బెంగాల్ తరహా ముప్పు తలెత్తే ప్రమాదం ఉందని చెప్పేసి బండి అంటా ఉన్నాడు. గవర్నర్తో కేంద్ర మంత్రి మర్యాద పూర్వక భేటీ జరిగిందంటే ఈ భేటీ చూసిన నేను కూడా. కానీ సరే ఈ భేటీ పక్కన పెడదామే. బెంగాల్ తరహా ముప్పు తలెత్తే ప్రమాదం ఉంది తెలంగాణలో ఉన్న హిందువుల పైన అని అంటా ఉన్న బండి అన్నవు మరి బెంగాల్ కంటే బ్రహ్మాండమైన దాడి చేయించినాం కదా మనము. బెంగాల్లో ముస్లిం సమాజం సంబంధించిన వాళ్ళు రోహింగ్యాలు వచ్చి దాడులు చేస్తారు హిందువుల మీద. కానీ తెలంగాణలో హిందువుల మీద దాడి చేస్తారు. అది కూడా కాషాయ కార్యకర్తలే కాషాయ దళపతులే చేస్తా ఉన్నారు. ఈ పాపం గురించి మాట్లాడమా? మరి ఈ పాపం గురించి మాట్లాడే ధైర్యం లేదు మనకు. సావదచ్చినామేమో మనం. సావదచ్చి మనం ఇప్పుడు నిగ చెంపలైనాయంటగా మళ్ళీ ఆ జోలి వద్దులే. అట్లా అది ఒక కథ ఉన్నది. మా చట్టాలు ఉల్లంఘించవద్దు, ధిక్కరిస్తే తీవ్ర పర్యవసానాలు తప్పవు. విదేశీ విద్యార్థులకు అమెరికా హెచ్చరిక జారీ చేస్తాదంటే మనం అలా చదువుకుంటారో చూసుకోవాలి. ఇక వీళ్ళు ఇంకో ఈ పుణ్యమైన మాట రాసుకుంటాం. రాధాకృష్ణ మన కళ్ళు మింగినాయారా? మన కళ్ళు మింగినాయా? మన కళ్ళలో కాగులు కొట్టినాయా? ఈ ఫోటో మనకు గుర్తుకొచ్చినప్పుడు ఈ ఫోటో వెనకాల నమస్తే తెలంగాణ వచ్చిన ఫోటో అందుకంటే పెద్ద జర్నలిస్టం కదా మరి మనం. మన దాంట్లో ఏది పసిగుడ్డు చనిపోయినా కూడా వీళ్ళు రోడ్ షో చేసుకొని రాసినామా? మనం రాయమా? సంసారంలో అయిపోతామా? నీ సకదానం మనవయ్య కదా. దొరల కోసమే ధరణి, అందుకే దాన్ని బంగాళాఖాతంలో విసిరేశాం. మరి దొరల లెక్కనే ప్రవర్తిస్తున్నాం కదా, మానవత్వం లేని మనుషుల లెక్క ప్రవర్తించినాం కదా, పసిగుడ్డు చనిపోయినా పట్టించుకోకుండా పోయినాం కదా. అది చెప్పడేమో. పేదవాడి చుట్టమైన భూభారతి చట్టాన్ని తెచ్చాము. ప్రతి రైతుకు భూదారు నెంబర్ ఇస్తారట. ములుగు ఆదిలాబాద్ జిల్లాలో రెవెన్యూ సదస్సులు హాజరైన మంత్రులు సీతక్క, సురేఖ, ఎమ్మెల్యేలు ఇంతమంది వచ్చిరట. ఈ అందరు కలిసి ఒక్కరికి మనసు లేదు. ఆయన ఒక్కరికి మనసు లేదు. ఇట్లాంటి పాపాత్ములు తెలంగాణ రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నారు. సీతక్క కూడా మారిపోయింది. ఇప్పుడు పదవిలో కూర్చుంది కదా, పెదాలు మూసుకుంటారు. అందుకే
ఇంకేం చేయలేం మరి. ఇంకేందా, మాటల్లో కాదు చేతల్లో చూపండి, కంచగచ్చిబోలి భూముల అంశంపై విచారణ జరిపించండి, పర్యావరణ పరిరక్షణపై చిత్తశుద్ధి నిరూపించుకోండి. ప్రధాని మోదీకి బీఆర్ఎస్ నేత కేసీఆర్ డిమాండ్ చేస్తున్నట. ప్రధానమంత్రి మోదీ గారు డిమాండ్ చేస్తున్న కల్వకుంట్ల తారక రామారావు గారు మామూలు డిమాండ్ కాదట. మరి చూసుకోరా, మీ కాలేజీ సురక్షితంగా ఉన్నదా అని ఒక ప్రశ్న అడుగుతాను నేను.